భగవద్గీత అధ్యాయం 2 సాంఖ్యయోగము. భారతదేశపు అద్భుతమైన దార్శనిక గ్రంథం భగవద్గీత. అర్జునుడు యుద్ధ భూమిలో క్షణిక మానసిక సంక్షోభంలో కృష్ణుడిని సాక్షాత్తు ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించి ఈ ద్వితీయ అధ్యాయంలో మనకు అమూల్యమైన ఆత్మతత్వం, కర్మయోగ, బుద్ధియోగం వంటి గాఢమైన బోధనలు అందిస్తాడు. ఈ వీడియోలో ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని ప్రధాన విషయాలను సులభంగా సారాంశంగా తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో అర్జునుడు తన పరిస్థితిని తట్టుకునే శక్తి లేక తన కర్తవ్యం నిర్వహించలేనని కృష్ణుడికి వెల్లడిస్తాడు. సమీపంలో యుద్ధం సిద్ధంగా ఉండగా తన క్షత్రియ ధర్మాన్ని చేయటం వల్ల ఏర్పడే అనేక సందేహాలతో ఆత్మ విశ్లేషణ అవసరం అని అర్థం చేసుకుని కృష్ణుడిని ఆధ్యాత్మిక గురువుగా తీసుకోవాలని వినయంగా అడుగుతాడు. అర్జునుడి దుఃఖాన్ని తొలగించటానికి కృష్ణుడు శరీరానికి పరిమితం కాని పుట్టుక మరణం లేని ఆత్మతత్వాన్ని వివరించడం ప్రారంభిస్తాడు. మనిషి పాత బట్టలు వదిలి కొత్త బట్టలు ధరించినట్లు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పి దివ్య జ్ఞానం ద్వారా అర్జునుడి మనసును ప్రబోధిస్తాడు. తర్వాత కృష్ణుడు అర్జునుడికి క్షత్రియుడిగా తన ధర్మాన్ని గుర్తు చేస్తాడు. సమాజ హితానికి యుద్ధం చేయటం ధర్మమని, అది పరలోక మార్గాన్ని చూపుతుందని, ధర్మాన్ని విడిచిపెడితే అపకీర్తి వస్తుందని హెచ్చరిస్తాడు. అర్జునుడి ధైర్యాన్ని ప్రాపంచికంగా ప్రేరేపించిన తర్వాత కర్మఫలంపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని చేయాలని ప్రబోధిస్తాడు. ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం బుద్ధియోగం అని కృష్ణుడు చెప్తాడు. ఇలాంటివి చేస్తే కర్మబంధాలు విడిపోయి దుఃఖం మిగలదు. ఆధ్యాత్మిక జ్ఞానస్థితి గల వారి లక్షణాలను అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలను వివరిస్తాడు. అలాంటి వారు భయాన్ని, కోపాన్ని, మోహాన్ని జయిస్తారు. సుఖ దుఃఖాలను సమానంగా చూడగలుగుతారు. ఇంద్రియాలను కట్టడి చేసి మనసును ఎల్లప్పుడూ భగవంతునిలో నిలిపి ఉంచుతారు. కామం, కోపం, లోభం ఎలా జన్మిస్తాయో, వాటిని ఎలా నియంత్రించాలో దశల వారీగా కృష్ణుడు వివరించి అర్జునుడికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తాడు. సంజయుడు చెప్పెను, దయాభావంతో విషాదంతో మునిగిపోయి కన్నీళ్లతో కళ్ళ నిండిన అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. శ్రీ భగవంతుడు చెప్పెను, ప్రియమైన అర్జున, ఇలాంటి కష్టకాలంలో నీకు ఈ మనసు భ్రాంతి ఎలా కలిగింది? ఇది గౌరవనీయులైన వ్యక్తులకు సరిపోదు. ఇది ఉన్నత లోకాలకు మార్గం కాదు. కీర్తి కంటే అవమానాలకే కారణమవుతుంది. ఓ పార్థ, ఈ విధమైన వీరత్వహీనత నీకు సరిపోదు. ఓ శత్రువులను జయించిన వాడ, ఇలాంటి నీచమైన మనోభావాల లోపాన్ని వదిలేసి ధైర్యంగా యుద్ధానికి ముందుకురా. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, భీష్మాచార్యుడు, ద్రోణుడు వంటి పూజనీయులైన వ్యక్తులపై నేనెలా తాపత్రయంగా బాణాలు ఎక్కుపెట్టగలను? ఓ శత్రువులను జయించిన వాడ, నాకు గురువులను చంపి రాజ్యాన్ని అనుభవించటం కన్నా భిక్షాటన చేసుకుంటూ బ్రతకటం మంచిది. వీరిని సంహరించి పొందిన సంపద రక్తంతో కలుషితమవుతుంది. ఈ యుద్ధానికి ఏ ఫలితం శ్రేయస్కరము కూడా నాకు స్పష్టంగా కనిపించడం లేదు. వారిని జయించడం మంచిదా, లేక వారు మమ్మల్ని జయించడం మంచిదా? వారిని సంహరించిన తర్వాత కూడా మేము సుఖంగా జీవించలేము. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షాన నిలిచి యుద్ధానికి ఎదురుగా ఉన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. భయము, అయోమయము నన్ను పట్టించుకుంటున్నాయి. కాబట్టి ఓ కేశవ, నేను నీ శిష్యుడనయ్యాను, నీ ఆశ్రయానికి వచ్చాను. నాకు నిజంగా శ్రేయస్కరమైన మార్గాన్ని ఉపదేశించుము. నా ఇంద్రియాలను గుల్లగొడుతున్న ఈ విషాదాన్ని తొలగించే మార్గం నాకు కనిపించడం లేదు. ఈ భూమిని సర్వ సంపత్తులతో కలిసిన రాజ్యంగా జయించిన, లేక దేవతలకు సరిసమానమైన అధికారాన్ని పొందిన కూడా ఈ దుఃఖం నాకు ఆగిపోతుంది అనిపించడం లేదు. సంజయుడు చెప్పెను, ఈ విధంగా గుడాకేశుడు శత్రువులను సంహరించే అర్జునుడు వృషికేశునితో ఇలా అన్నాడు, ఓ గోవింద, నేను యుద్ధం చేయలేను అని చెప్పి మౌనంగా నిలిచిపోయాడు. ఓ ధృతరాష్ట్ర, ఆ తర్వాత ఈ రెండు సేనల మధ్య నిలిచిన అర్జునుడి శోకంలో మునిగిపోతుండగా శ్రీకృష్ణుడు స్వల్పహాస్యంతో అతనితో ఇలా మాట్లాడుతున్నాడు. భగవంతుడు అన్నాడు, నీవు జ్ఞానవంతుడి మాటలు మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటున్నావు, కానీ శోకింపరాలేని విషయాల కోసం మనసు కలవరపడుతున్నావు. జీవించిన వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ నిజమైన జ్ఞానులు ఎప్పుడు దుఃఖించరు. నేను, నువ్వు, ఈ రాజులు ఎవరికీ లేని సమయం
ఎప్పుడు లేదు, అలాగే భవిష్యత్తులో కూడా మనం ఎప్పుడూ లేరు అనేది జరగదు. ఏ విధంగా ఈ శరీరంలో జీవాత్మ బాల్యం, యవ్వనం, మూడుల వయస్సు ద్వారా క్రమంగా వెళుతుందో అదే విధంగా మరణాంతరం మరో శరీరాన్ని పొందుతుంది. ఈ విషయాన్ని గమనించిన వివేకవంతులు కలవరపడరు. ఓ అర్జున, ఓ మహావీరుడా, సుఖం దుఃఖం రెండింటి వల్ల కూడా కలిగే ప్రభావాలను తట్టుకొని వీటికి లోబడకుండా స్థిర చిత్తంతో ఉండే వ్యక్తి మోక్షానికి యోగ్యుడు అవుతాడు. అశాశ్వతమైనది ఎప్పటికీ నిలవదు, శాశ్వతమైనది ఎప్పటికీ నశించదు. ఈ రెండింటి యొక్క స్వరూపాన్ని నిజంగా పరిశీలించిన తత్వజ్ఞానులు దేనిని నిర్ధారించి చెప్తున్నారు. అశాశ్వతమైనది స్థిరంగా నిలవదు, శాశ్వతమైనది చెరగదు. ఈ రెండింటి నిజమైన స్వభావాన్ని పరిశీలించిన తత్వజ్ఞానులు ఇదే నిజమని ప్రకటించారు. శరీరం అంతా వ్యాపించి ఉండే ఆ ఆత్మ నశింపజేయలేరని తెలుసుకో. ఎవరు ప్రయత్నించినా ఆ నిత్యమైన ఆత్మకు నష్టం కలిగించలేరు. ఈ శరీరం మాత్రమే నశిస్తుంది, కానీ జీవాత్మకు మరణం లేదు. అది కొలవలేనంత విస్తారమైనది, నిత్యంగా ఉంటుంది. అందుకే ఓ భరతపుత్ర, ధైర్యంగా యుద్ధం చేయి. ఆత్మ ఇతరులను అంతం చేస్తుంది అని అనుకునేవాడైనా, ఆత్మ ఇతరులచే అంతమవుతుంది అని అనుకునేవాడైనా ఇద్దరు అజ్ఞానులు. నిజానికి ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. ఆత్మకు జననం ఉండదు, మరణం ఎప్పటికీ జరగదు. అది ఎప్పుడు ఉనికిలోనే ఉంటుంది. గతంలోనూ భవిష్యత్తులోనూ అంతమైపోదు. ఆత్మ ఆ జన్మ నిత్య శాశ్వత వృద్ధాప్యరహిత. దేహం నశించిన ఆత్మకు నాశనం లేదు. ఓ అర్జున, ఆత్మ నశించదని, ఎప్పటికీ నిత్యమని, జన్మ లేనిదని, మార్పు తెలియనిది అర్థం చేసుకున్నవాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరిని అంతం చేయలేడు, అంతం కాలేడు. మనిషి పాత బట్టలు విస్మరించి కొత్త బట్టలు ధరించినట్లు, అలాగే మరణం తర్వాత జీవాత్మ పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త దేహాన్ని పొందుతుంది. ఈ ఆత్మను ఆయుధాలతోనూ కోయలేరు, అగ్ని దహించలేదు, నీరు తడిపించలేదు, గాలి ఆత్మను ఎండబెట్టలేదు, ఆత్మను విభజించలేదు, దహింపలేరు. దానిని తడిపేందుకు గాని ఎండబెట్టేందుకు గాని ఎలాంటి శక్తులు పనిచేయవు. అది శాశ్వతం, అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. మార్పు లేనిది, ఎప్పటికీ పరివర్తనం లేనిది, సనాతన స్వభావమైనది. ఆత్మ రూపం చూపించదు, ఊహ కూడా అందదు. దానికి ఎలాంటి మార్పులు ఉండవు. ఈ సత్యాన్ని గ్రహించి శరీరం కోసం బాధపడకు. కానీ ఆత్మకు పునర్జన్మ, మరణం జరుగుతుందని నువ్వు నమ్మినా ఓ మహానుభావ, ఈ విషయానికి శోకించడం సరైనది కాదు. పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదు, మరణించిన వారికి మళ్ళీ జననం తప్పదు. అందువల్ల ఈ అనివార్య చక్రం కోసం నువ్వు శోకం చేయకూడదు. ఓ భరతవంశీయుడా, అన్ని ప్రాణులు జననానికి ముందు లేనట్టే ఉంటాయి, జీవిస్తుంటే మాత్రమే తెలుస్తాయి, మరణం తర్వాత మళ్ళీ అజ్ఞాతమవుతాయి. అందుకే దీనిపై ఎందుకు శోకం? కొందరు ఈ ఆత్మను విస్మయకరముగా చూస్తారు, మరికొందరు దీనిని ఆశ్చర్యంగా వివరిస్తారు, ఇంకొందరు ఆశ్చర్యమని వింటారు. కానీ విన్న వారిలో కొంతమంది ఆత్మ యొక్క గాఢతను అర్థం చేసుకోలేరు. ఓ అర్జున, ఈ శరీరంలో నివసించే ఆత్మకు మరణం లేదు, కాబట్టి ఏ జీవి గురించైనా నీవు దుఃఖించకూడదు. అంతేకాదు అర్జున, నీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి స్థిరంగా ఉండాలి. ధర్మం కోసం యుద్ధం చేయటం క్షత్రియుని అత్యంత పవిత్రమైన పని. ఓ పార్థ, ధర్మరక్షణకు ఈ విధమైన యుద్ధావకాశాలు కోరకుండానే లభించటం క్షత్రియులకు మహా అదృష్టం. అవి వారికి స్వర్గానికి దారి చూపే ద్వారాల్లాంటివి. కానీ ఓ అర్జున, ఒకవేళ నువ్వు ఈ స్వధర్మాన్ని, కీర్తిని వదిలేసి ఈ ధర్మాన్ని చెయ్యకుండా వెనకడుగు వేస్తే తప్పకుండా పాపకారుడవుతావు. జనం నిన్ను పిరికివాడని, సమర భూమి వదిలి పారిపోయిన వాడని దూషిస్తారు. గౌరవం ఉన్నవాడికి నింద మరణం కంటే ఘోరంగా ఉంటుంది. ఏ మహారథుల కంటే నీవు వీరుడిగా కనిపిస్తున్నావో వారు నువ్వు భయంతో యుద్ధ భూమిని విడిచినట్టు భావిస్తారు. అలా నీపై ఉన్న గౌరవం వారి దృష్టిలో తగ్గిపోతుంది. నీ శత్రువులు నిన్ను అవమానిస్తూ కఠినమైన మాటలు, అపకీర్తి కలిగిస్తారు. దీనివల్ల నీ మహత్తు తగ్గిపోతుంది. ఇంతకంటే బాధాకరమైనది ఇంకేమైనా ఉంటుందా? యుద్ధం చేస్తే నీవు యుద్ధ భూమిలో వీరమరణం పొందితే స్వర్గాన్ని పొందగలవు, గెలిచి భూలోకంలో రాజ్యాన్ని అనుభవిస్తావు. కాబట్టి ఓ కుంతిపుత్రుడా, స్థిరమైన సంకల్పంతో నిలుచుకొని యుద్ధానికి సిద్ధపడు. సుఖం దుఃఖం, లాభం నష్టం, విజయం పరాజయం అన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ నీ కర్తవ్యం యుద్ధాన్ని నిర్వర్తించు. ఈ విధంగా
విరుద్ధంగా పనిచేస్తే నీకు పాపం అంటదు. ఇంతవరకు నేను నీకు సాంఖ్యయోగాన్ని అంటే ఆత్మతత్వాన్ని విశ్లేషణాత్మకంగా వివరించాను. ఇక విను ఓ భారత, ఇప్పుడు నేను బుద్ధి యోగాన్ని చెప్పి వివరిస్తాను. ఈ జ్ఞానంతో కర్మబంధాల నుంచి నీవు విముక్తి పొందగలవు. ఈ దృక్పథంతో కర్మ చేసినప్పుడు ఏ నష్టం గాని విరుద్ధ ఫలితం కానీ కలగదు. కొంచెం సాధన చేసినా అది మనలను పెద్ద భయంకర ప్రమాదం నుంచి రక్షిస్తుంది. ఓ కురువంశీయుడా, ఈ మార్గంలో నడిచే వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది. వారి లక్ష్యం ఒక్కటే. కానీ స్థిర సంకల్పం లేని వారు చిత్తం ఎప్పుడు రకరకాల దారుల్లో వెళ్తుంది. పరిమిత జ్ఞానం కలిగిన వారు స్వర్గ సౌఖ్యాన్ని ఆశిస్తూ డాంబికంగా కర్మకాండల మాటలతో ఆకర్షితులవుతారు. వేదాల్లో చెప్పే కనుగొల్పిన భోగ వాక్యాలను మాత్రమే పెద్దగా భావించి అందులో మించిన సాధనమే లేదని అనుకుంటారు. ఇంద్రియ సుఖాలు, ఐశ్వర్యం ఉన్న జన్మలు స్వర్గలోక ఫలితాల కోసం ఆర్భాటమైన కర్మకాండలను పాటిస్తూ ఆ వేద విభాగాలను పోగొడుతుంది. ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల మనస్సు బలమైన ఆకర్షణతో కూరుకుపోతుంది. బుద్ధి కూడా అలాంటి విషయాల్లో అలజడి చెందితే వారు భగవత్ సాధనలో అవసరమైన దృఢత్వాన్ని కలిగి ఉండలేరు. ఓ అర్జున, వేదాలు ఈ భౌతిక ప్రకృతిలోని త్రిగుణాల విషయాలను వివరిస్తాను. నీవు ఈ త్రిగుణాలకు అతీతంగా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉండుము. ద్వంద్వాల నుంచి వేరై నిత్యం పరమ సత్యంలో నిలిచి భౌతిక లాభాలు, భద్రత కోసం ఆందోళన చేయకుండా ఆత్మ జ్ఞానంలో స్థిరపడుము. ఒక చిన్న బావి తీరుస్తున్న అవసరాలను పెద్ద కొలను వల్ల సహజంగానే తీరుతాయి. అదే విధంగా పరమ సత్యాన్ని తెలిసి భగవత్ సాన్నిధ్యం పొందినవాడు అన్ని వేదాల లక్ష్యాన్ని సాధించినట్టే అవుతుంది. నీ కర్తవ్య కర్మను ఆచరించటంలో మాత్రమే హక్కు ఉంది, కానీ ఆ కర్మ ఫలితాల మీద హక్కు ఉండదు. నువ్వు కర్మ ఫలానికి కారణమని ఎప్పుడు భావించకు. చేయవలసిన పనులు కూడా చేయకూడదని ఆసక్తి పెట్టకు. అర్జున, విజయం లేదా అపజయం పట్ల ఆశ లేకుండా సమ మనస్సుతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఈ సమబుద్ధే యోగమని అంటారు. ఓ అర్జున, ఫలితాల కోసమే చేసే కర్మలను విడిచిపెట్టి దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆశ్రయించు. బుద్ధి ఆధ్యాత్మిక చైతన్యంలో నిలిచినప్పుడు చేసే కర్మలు ఫలాపేక్ష చేసే వాటికన్నా చాలా ఉన్నతమైనది. కర్మఫలం కోసం పడ్డవారు లోబులుగానే ఉంటారు. ఫలాపేక్ష లేకుండా వివేకంతో ఈ కర్మయోగాన్ని ఆచరిస్తున్నవాడు ఈ జన్మలోనే పుణ్య పాపాలను రెండింటినీ వదిలివేస్తాడు. కాబట్టి సరైన దృక్పథంతో కర్తవ్యాలను నిర్వర్తించడం అనే ఈ యోగాన్ని సాధన చేయి. జ్ఞానులు సమబుద్ధితో ఉండి జన్మ మరణ చక్రం వేస్తున్న కర్మఫలంపై మమకారం, ఆసక్తి వదిలిపెడతారు. ఇలాంటి దృక్పథంతో కర్తవ్యం చేస్తే వారికి అన్ని దుఃఖాలు అధిగమించగల స్థితి లభిస్తుంది. మాయా అనే అజ్ఞానముంత నుంచి నీ బుద్ధి బయటపడగానే ఈ లోకము, పరలోకము, సుఖాల గురించి నువ్వు విన్న వాటికి, వినబోయే వాటికి ఆసక్తి తగ్గి విముక్తి కలుగుతుంది. వేదాలని, కోరికల, కర్మకాండల పట్ల నీ మనసు ఆకర్షణ చూపకుండా నీ బుద్ధి భగవంతుని మీదే స్థిరంగా నిలిచినప్పుడు నీవు పూర్తిగా యోగ స్థితిని పొందుతావు. అర్జునుడు అన్నాడు, ఓ కేశవ, భగవంతుని ధ్యానంలో స్థిరంగా నిలిచిన స్థితప్రజ్ఞ లక్షణాలు ఏమిటి? జ్ఞాన ప్రాప్తి పొందిన వాడు ఎలా మాట్లాడుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా సంచరిస్తాడు? భగవంతుడు పలికెను, ఓ పార్థ, ఎవరు ఇంద్రియాల వాంఛలు, అప్రయోజన కోరికలు అన్ని వదిలేసి ఆత్మజ్ఞానం సంతృప్తి చెందుతాడో అతడే స్థితప్రజ్ఞుడు. ఎవడు దుఃఖము మధ్య కలత చెందడో, సుఖాల కోసం ఆత్రంగా ప్రవర్తించడో, మమకారం, భయం, కోపం వదిలిన వాడైతే వాడిని స్థితప్రజ్ఞుడు అనే మునిగా చెబుతారు. దుఃఖంలో ఊగిపోనివాడు, సుఖం కోసం పట్టు వదలని వాడు, మమకారం, భయం, రోషం లేని వాడిని స్థితప్రజ్ఞ ముని అంటారు. తాబేలు తన అవయవాలను పైచిప్పలోకి దాచుకునేలా ఎవడు ఇంద్రియాల విషయాసక్తుల నుండి వెనక్కి మళ్లించగలడో వాడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడవుతాడు. సాధకులు తమ ఇంద్రియాలను
విషయాల నుంచి వెనక్కి తగ్గిస్తారు గాని ఆ విషయాలపై రుచి మాత్రం మిగిలి ఉంటుంది. కానీ భగవంతుని అనుభూతికి ఆ రుచి కూడా అంతరమవుతుంది. ఓ కుంతి కుమారుడా, ఇంద్రియాలు ఎంత బలమైనవో, ఎంత కలవరపెట్టే శక్తి కలిగి ఉంటాయో తెలుసా? సాధనలో ఉండే వివేకంతో నియమంతో ఉన్న వాడి మనస్సును కూడా బలంగా ఆకర్షించగలవు. ఎవరైతే తమ ఇంద్రియాలను కట్టడి చేసుకొని మనస్సును ఎల్లప్పుడూ నాపై కేంద్రీకరించగలరో వారు సంపూర్ణ జ్ఞాన స్థితిలో ఉన్నవారని చెప్పవచ్చు. ఇంద్రియ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే వాటిపై ఆకర్షణ పెరుగుతుంది. ఆ ఆకర్షణ కోరికగా మారుతుంది. కోరిక నుంచి కోపం పుడుతుంది. కోపం వస్తే వివేచన శక్తి కోల్పోతారు. అది జ్ఞాపక శక్తికి భ్రాంతికి గురి చేస్తుంది. జ్ఞాపక శక్తి భ్రమిస్తే బుద్ధి నశిస్తుంది. బుద్ధి లేనప్పుడు మనిషి పతనమవుతాడు. ఇంద్రియాలు పనిచేసే సందర్భంలో కూడా మనసును నియంత్రించి రాగద్వేషాలు లేకుండా ఉంటే అటువంటి వ్యక్తి భగవత్ అనుగ్రహానికి పాత్రుడవుతాడు. భగవంతుని కృప వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోయి ఒక విశ్రాంతి స్థితి లభిస్తుంది. ఇలాంటి ప్రసన్న చిత్తం ఉన్నవాడి బుద్ధి త్వరగా భగవంతుని మీద స్థిరమవుతుంది. మనసు ఇంద్రియాలను నియంత్రించలేని, క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిర బుద్ధి ఉండదు. భగవంతుని ధ్యాసలోనూ నిలకడ ఉండదు. ఎవడు మనసుతో పూటకి భగవంతునితో ఐక్యత సాధించలేడో వాడికి శాంతి ఉండదు. మనశ్శాంతి లేనివాడు సంతోషంగా ఎలా జీవిస్తాడు? సముద్రంలో ఓడను బలమైన గాలి ఎలా దారి తప్పిస్తుందో అలానే ఒక్క ఇంద్రియంపై మనసు స్థిరమైతే అది మనసును ఆకర్షించి బుద్ధిని దారి తప్పిస్తుంది. కాబట్టి ఓ అర్జున, ఓ మహానుభావ, ఎవడు ఇంద్రియాల విషయాల నుంచి పూర్తిగా అదుపులో ఉంచుకుంటాడో వాడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంటాడు. సాధన జ్ఞానులు దేనిని పగలు అని భావిస్తాయో అది జ్ఞానులకు అజ్ఞాన రాత్రి వంటిది. అలాగే అందరికీ రాత్రి కనిపించేది అంతర్ముఖులకైన జ్ఞానులకు దృష్టిలో నిజమైన వెలుగు. అనేక నదులు ఎప్పుడు సముద్రంలో కలిసినా సముద్రం నిలకడగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎన్నో కోరికలు వస్తున్నా దగ్గరికి వచ్చిన మనసును చలించని యోగి నిజమైన శాంతిని పొందగలడు. కానీ కోరికలు తీరడానికి మాత్రమే ప్రయత్నించే వాడికి ఈ శాంతి దక్కదు. ఎవడు అన్ని భౌతిక కోరికలను పూర్తిగా వదిలి ధ్యాస లేకుండా, నేను నాది అనే భావం లేకుండా అహంకారాన్ని దూరం చేసుకుంటాడో అతడికి నిజమైన శాంతి లభిస్తుంది. ఓ పార్థ, జ్ఞానం పొందిన ఆత్మస్థితి ఇలా ఉంటుంది. ఒక్కసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత మళ్ళీ మాయలోకి తిరిగి వెళ్ళదు. మరణ సమయంలో కూడా ఈ బుద్ధిలో స్థిరంగా ఉన్నవాడు జనన మరణ చక్రం నుంచి బయటపడి భగవంతుని దివ్య లోకాలను చేరుకుంటాడు.